హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను హైపర్ మార్ట్ షాపింగ్కి వెళ్తున్నాను. సో అక్కడ షాపింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఇంతకుముందు కూడా నేను వెళ్ళాను ఒకసారి. మా పాపకి డ్రెస్సెస్ అన్నీ కూడా నేను అక్కడ తీసుకున్నాను. చాలా పిల్లలకి డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి అనమాట. సో మళ్ళీ ఒకసారి ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి, కలెక్షన్ ఏంటి అనేది. అలాగే మా పాపకు కూడా కొన్ని డ్రెస్సెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. అవి కూడా చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చలో, మేమైతే హైపర్ మార్ట్కి వచ్చేసామండి. వాల్యూ జోన్ హైపర్ మార్ట్. ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది అక్కడే. చూసారు ఎంత పెద్దగా ఉందో షాపింగ్ మాల్. పార్కింగ్కి కూడా ముందరనే బాగుంది, అంటే పార్కింగ్ కానీ అంత ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ సింగిల్ ఒకటే ఫ్లోర్లో అనమాట. ఇప్పుడు క్రిస్మస్ ఉంది కాబట్టి క్రిస్మస్ డెకరేషన్ అంతా చేసి ఉంచారు. చాలా బాగా అనిపించింది ఎంట్రన్స్లో అయితే. ఇంక ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఉమెన్స్ వేర్ కలెక్షన్ ఉందన్నమాట. డైలీ వేర్ డ్రెస్సెస్కి అయితే చాలా బాగున్నాయి, అంటే రీజనబుల్ ప్రైజెస్లో 299, 199, 399 అలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీస్ వేర్కి చాలా బాగున్నాయి అనమాట. అంటే కొన్ని అంటే కొంచెం క్వాలిటీ అంతా అనిపించలేదు, బట్ కొన్ని అయితే చాలా బాగున్నాయి. మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా అంతే. కొన్ని కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చాయి అనమాట. తీసుకుందాం అనుకున్నాను, బట్ నేను షాప్కి వెళ్ళి అప్పుడు ఓన్లీ మా పాపకే తీసుకుందాం, నేను ఏం తీసుకోవద్దు అని మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్ళాను అనమాట. సో అందుకే నేను ఏమీ కొనలేదు. ఫస్ట్ టైం అనుకుంటా నేను షాపింగ్ చేసి ఎన్ని నచ్చినా ఒకటి కూడా కొనకపోవడం. చాలా బాగుంది. అంటే ఇట్లా ప్లెయిన్లో కూడా నాకైతే ఇట్లా ప్లెయిన్వి చాలా ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తానన్నమాట. మంచిగా ఫార్మల్గా అనిపిస్తాయి, బాగుంటాయి. సో అట్లా ప్లెయిన్లో కానీ 199కే ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది, బాగా అనిపించాయి నాకైతే డిజైన్స్. అంటే ఈ కుర్తా సెట్స్ కూడా 3 పీస్ సెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇలా సింగిల్వి ఉన్న వీటికి పక్కనే లెగ్గిన్స్ అండ్ వాటికి తగ్గ చున్నీస్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అన్ని రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి. లెగ్గిన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 199 అలా ఉన్నాయి. ఇలా కొంచెం అంటే కొంచెం పార్టీ వేర్ కుర్తా సెట్స్ అట్లా వచ్చేసరికి 500, 600 ఆ రేంజ్లో ఉన్నాయి. అందులో మళ్ళీ అంటే 20%, 30%, 50% అలా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయన్నమాట. చూసారా ఈ గ్రీన్ కలర్ కుర్తీ నాకు చాలా బాగా అనిపించింది. చూసారా ఈ చున్నీస్ కూడా 89 అలానే ఉన్నాయి. చున్నీ ప్లస్ లెగ్గిన్ రెండు కలిపి 199కి అలా కూడా ఉన్నాయన్నమాట. ప్లాజో సెట్స్ అవి కూడా ఉన్నాయి. ప్లాజో ప్యాంట్స్, నైట్ వేర్కి ప్యాంట్స్, సూట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అంటే ఇది లేదు అని అయితే ఏమీ లేదు. వెస్ట్రన్ వేర్ అలా ప్రతిదీ. ఇప్పుడు చూసారా పైన కోట్ లాగా వచ్చేలాగా, అది కూడా బాగుంది. అన్నీ అంటే ఆ ప్రైజెస్ కూడా రీజనబులే ఉన్నాయి, మరి హై కూడా ఏం లేవు. బాగా అనిపించాయి. వెస్ట్రన్ వేర్ కూడా కొంచెం మంచిగా అనిపించాయి అనమాట. సింగిల్ పీస్ సెట్స్ అలా బాగున్నాయి. ఇవి చూసారా ప్యాంట్స్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగున్నాయి అనమాట. చాలా అంటే క్లాత్ అనేది మంచిగా ఉంది. సో ఇప్పుడు చలికాలంలో వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. బాగా అనిపించాయి కలెక్షన్ అయితే నాకు. అండ్ నెక్స్ట్ ఇలా నైట్ వేర్ కానీ నెక్స్ట్ సింగిల్ పీసెస్ అన్నీ బాగున్నాయి అనమాట. అంటే ఈ ఉమెన్స్ వేర్కి అయితే పార్టీ వేర్ అండ్ అలాగే ఇలా వెస్ట్రన్ వేర్ అన్నీ అయితే పక్క మంచిగా దొరికేస్తాయి అనమాట. ఉమెన్స్కి అండ్ కిడ్స్కి అయితే నాకు బాగా అనిపించాయి అంతే. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉమెన్స్ వేర్ కన్నా కూడా కిడ్స్ వేర్ చాలా బాగుండే, బట్ ఈసారి కిడ్స్ వేర్ కొంచెం అంటే బాగున్నాయి, బట్ అప్పుడు ఉన్నంత అయితే కలెక్షన్ ఇప్పుడు అనిపించలేదు నాకు. మేబీ కలెక్షన్ డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది కదా, సో దానివల్లనేమో మేబీ. బట్ ఇప్పుడైతే పిల్లలది అంటే ఫ్రాక్స్ పార్టీ వేర్ బాగున్నాయిలే కానీ డైలీ వేర్ అయితే అంత అనిపించలేదు. సో ఇలా జీన్స్ టాప్స్ కానీ అలా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. జీన్స్ కూడా అంటే డిఫరెంట్ మోడల్స్, ప్యాంట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇలా వెస్ట్రన్ వేర్లో కూడా టాప్స్ నాకు కొన్ని మంచిగా అనిపించాయి. ఇది వైట్ కలర్ ఉంది కదా, ఇది బాగా అనిపించాయి. ఎందుకో ఈరోజు నాకు అన్నీ చూస్తుంటే వైట్ కలర్, ఎల్లో అవి ఆ షేడ్స్ ఎందుకో బాగా నచ్చాయి. యాక్చువల్లీ ఒకటి వైట్ కలర్ది నేను చూసాను అనమాట, బాగా అనిపించింది. అది ముందు ఉంటుంది ఇంకా సింగిల్ పీస్, అది చాలా బాగా అనిపించింది. తీసుకుందాం అనుకున్నాను, బట్ మళ్ళీ వద్దనుకొని వెళ్ళాను కాబట్టి ఇంకా అక్కడే ఆగిపోయాను అనమాట, తీసుకోవద్దని చెప్పేసి. ప్రైజెస్ కూడా అంటే బాగున్నాయి, అంటే ఎక్కువ కూడా ఏం అనిపించలేదు. రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఉన్న వాటిపైన అంత 30%, 40%, 50% అలా డిస్కౌంట్ కూడా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ 20% డిస్కౌంట్ అలా ఉన్నాయన్నమాట. చూసారా ఈ జీన్స్, డెనిమ్ కోట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో ఈ వైట్ కలర్ ఒకటి కనబడుతుంది కదండి, అదైతే నాకు చాలా నచ్చింది అనమాట. అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే అట్లాంటివి ఎప్పుడు అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, బట్ అలా లేదు, ఇది క్వాలిటీ చాలా బాగుంది. సో అందుకోసం తీసుకోవాలి అనిపించింది, కానీ ఇంకొద్దనే సూరుకున్నాను అనమాట. ఈ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, ఇక్కడ ఉన్న పీసెస్. అండ్ అలాగే చాలా టైప్స్ ఆఫ్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూసారా మధ్యలో మా పాప పాలు తాగుతుంది అనమాట.
అప్పటి వరకు పడుకునే ఉంది. సో, ఇంకా లేసి అప్పుడే పాలు తాగడం స్టార్ట్ చేసిందనమాట. సో, ఇంకా అందులో పడుకోబెట్టేసాం. ఒక బెడ్‌షీట్ ఏసి. ఆ బెడ్‌షీట్స్ కూడా నేను ఇక్కడ తీసుకున్నాను ప్రీవియస్‌గా కూడా. ఇప్పుడు కూడా తీసుకున్నాను. 250కి ఉండే ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు ప్లెయిన్ కలర్స్‌లో. ఇప్పుడైతే 300, 350 అలా అయిపోయాయి. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇలా లెహెంగా సెట్స్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, ఈ పార్టీ వేర్ ఫ్రాక్స్ చాలా బాగా అనిపించాయన్నమాట. ఈ ఫ్రాక్స్ అయితే బాగున్నాయి కలెక్షన్ మంచిగా, అంటే మంచిగా ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా 1500, 2000 అలానే ఉన్నాయన్నమాట. అండ్ మంచి వర్త్ అనిపించింది అనమాట ఈ డిజైన్కి, దానికి దీనికి. సో, నెక్స్ట్ ఈ ఫ్రాక్ నాకు చాలా నచ్చింది. ప్రెట్టీగా ఉంది కదా. నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి ఫ్రాక్ ఉంది, బట్ పెద్ద లాంగ్ ఫ్రాక్ ఉందన్నమాట. ఇది కొంచెం నీస్ వరకు వస్తుంది, బాగుంది. అండ్ నెక్స్ట్ ఇవి అన్ని 3 పీస్ సెట్స్ అనమాట. ఇవి కూడా 50% డిస్కౌంట్లో ఉన్నాయి. ఇందులో కూడా కొన్ని కలెక్షన్ అయితే బాగున్నాయి. కొన్ని అయితే కొంచెం ఎక్కువ, అంటే వర్క్ అనేది ఎక్కువ ఉందన్నమాట. నాకైతే నేను ఎక్కువ ప్లెయిన్ ఉన్నవి ప్రిఫర్ చేస్తాను. సో, నాకు అవైతే అంత అనిపించలేదు. ఎందుకంటే అంత కొంచెం ఎక్కువ చెమ్కీ వర్క్ అట్లా ఉన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. సో, నెక్స్ట్ ఇంకా ఇటు సైడ్ వచ్చేసాము మేము. ఇందులో నైట్ ప్యాంట్స్ కానీ, కుర్తాస్, ఇంకా కుర్తీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. బాగా అనిపించాయి కొన్ని. ఇవి కొంచెం అంటే పార్టీ వేర్ టైప్ ఉన్నాయి. డైలీ వేర్కి అయితే యూజ్ అవ్వవి. అంటే ఇవైతే కొంచెం నాకు అంత అనిపించలేదు బేసిక్గా. ఎందుకంటే అంత చెమ్కి అనిపించినాయి. బట్ నార్మల్గా ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్న డ్రెస్సెస్ కానీ అవన్నీ అయితే చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఈ చుడిదార్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అందులో కొన్ని నచ్చాయి అనమాట నాకు. నెక్స్ట్ మేము ఇంకా కిడ్స్ వేర్కి వచ్చేసాం, టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి. కిడ్స్ వేర్లో కలెక్షన్ అయితే అంటే బాగున్నాయి, బాగాలేవని కాదు. బట్ ఎందుకో ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుండే అనమాట. అప్పుడు యాక్చువల్లీ మేము ఒక 7 to 8 డ్రెస్సెస్ తీసుకున్నాం మా పాపకి. బేబీ అంటే 1 year బర్త్డేకి ఫోటోషూట్ చేయించినప్పుడు అక్కడే తీసుకున్నాం అనమాట. బాగా అనిపించాయి అప్పుడు, చాలా బాగా అనిపించాయి. అందుకని మళ్ళీ వెళ్దామని చెప్పేసి నేను ఇప్పుడు వెళ్ళాను. కానీ నాకు ఇప్పుడు అంత అనిపించలేదు కలెక్షన్ అప్పుడు ఉన్నంత అయితే. బట్ స్టిల్ బాగున్నాయి డ్రెస్సెస్. అంటే కొంచెం అంటే 6-7 years ఉన్న వాళ్ళకి బాగున్నాయి, మా న్యూ బార్న్ బేబీస్కి కన్నా కూడా. సో, అప్పుడంటే మేము మా పాపకు 1 year కాబట్టి అప్పుడు మంచి అనిపించాయి కలెక్షన్ అయితే. ఇప్పుడైతే అంత అనిపించలేదు. మేబీ అంటే పార్టీ వేర్ ఫ్రాక్స్ ఉన్నాయి. నేను పార్టీ వేర్ ఫ్రాక్స్ తీసుకోవాలని అయితే వెళ్ళలేదు. సో, డైలీ వేర్కి చూసాము. సో, ఇలా అంటే కలెక్షన్ అయితే ఇవైతే అంటే రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. ఇవి నార్మల్గా బయట 1000 అలా ఉంటాయి కదా. ఇక్కడైతే 600-700లో 800లో అలా కూడా ఉన్నాయి. ఈ రెడ్ ఫ్రాక్ అయితే చాలా క్యూట్ అనిపించింది అనమాట. ఆల్రెడీ మా పాపకి రెడ్ కలర్ ఫ్రాక్ ఉంది. అయినా కూడా ఎందుకో రెడ్ కలర్ ఫ్రాక్ చూడగానే మళ్ళీ నచ్చేస్తుంది అనమాట. కానీ ఇంకా మా హస్బెండ్ వద్దు అని అన్నాడు. ఇంక అందుకని అక్కడే పెట్టేసాం అనమాట. అయినా అంత ఇప్పుడు అలా హెవీగా తీసుకొని డైలీ వేయలేం కాబట్టి, సో ఇంకా వద్దనేసి అనుకున్నాం. వాళ్ళకి మళ్ళీ ఒకసారి తీసుకున్నామంటే 2-3 monthsలోనే అవి చిన్నగా అయిపోతాయి. సో మళ్ళీ పట్టవు, వేస్ట్ అయిపోతాయి. సో అందుకే అనవసరంగా ఎందుకు కొనడం అని చెప్పేసి ఊరుకున్నాం అనమాట. మళ్ళీ కావాలి అని అవసరం ఉంది అని అనుకున్నప్పుడు తీసుకుందాంలే అనేసి. సో ఇవి చూసారు, ఇవి క్లాత్ కూడా కొంచెం స్మూత్గా ఉన్నాయి అనమాట. అంత రఫ్గా అయితే ఏం లేదు, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. సో పిల్లలకైతే మంచి ఇట్లా పార్టీ వేర్ కావాలంటే రీజనబుల్ ప్రైజెస్లో పక్కా దొరుకుతాయి అనమాట. అక్కడ అన్నీ ఉన్నాయి, అంటే గ్రాసరీస్ కానీ అన్నీ, ప్రతీది ఎలక్ట్రానిక్స్. మనం అక్కడికి వెళ్ళినాము అంటే ఇంట్లోకి మనకు కావాల్సిన ప్రతీది అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చాలా బాగా అనిపించాయి. అండ్ డ్రెస్సెస్ కూడా ఇవి పిల్లలవి అయితే ఇంతవరకు చూసాం ఇక్కడ. తర్వాత ఇంకా ఈ పార్టీ వేర్ వద్దు, మనం ఎలాగో తీసుకోం కదా అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా డైలీ వేర్ సైడ్ వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఒక 5-6 years ఉన్న వాళ్ళకైతే అంటే బాగున్నాయి కలెక్షన్ అనిపించింది. ఇవైతే కొంచెం అంటే ఇక్కడ ఉన్నవైతే కొంచెం అంటే నార్మల్ అనిపించినాయి అనమాట. అంత బాగా అయితే ఏం అనిపించలేదు. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేస్తుంటే ఇంకా వెస్ట్రన్ వేర్ అనమాట. ఇంకా 10 years 7 years అలా ఉన్న వాళ్ళకైతే బాగున్నాయి ఉంటాయి చుడిదార్స్ టైప్లో, అంటే డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నేను ఇంక ఇక్కడ ఇలా జీన్స్లో తీసుకుందాం మా పాపకి అని చెప్పేసి ట్రై చేసామన్నమాట. ఇందులో ఒకటి తీసుకున్నాను నేను, బాగున్నాయి. ఇందులో అంటే ఇవి అయితే ప్రైస్ 20% డిస్కౌంట్ ఉంది. ఒక 400-500 అట్లా ఉన్నాయి. అందులో 20% డిస్కౌంట్లో వచ్చేస్తున్నాయి అనమాట. బాగా అనిపించాయి. సో ఇందులో ఒకటి తీసుకున్నాం మేము. అన్నీ అంటే సైజెస్ కూడా చిన్న, అంటే 16 సైజ్ నుంచి 17 ఆ సైజ్ నుంచి అవైలబుల్గా ఉన్నట్లు ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేస్తే చిన్నపిల్లలకి అబ్బాయిలకి అనమాట ఇవి ఉన్నాయి. ఇక్కడ బాగా అనిపించాయి జంప్ సూట్స్, ఇవన్నీ కూడా చాలా క్యూట్ అనిపించాయి. చూస్తుంటే అన్నీ నచ్చేస్తున్నాయి అనమాట. ఇలా చిన్నపిల్ల ఎందుకో చూడగానే నచ్చేస్తాయి, క్యూట్ ఉంటాయి కదా బట్టలు. సో అలా ఇక్కడ చిన్న ఫ్రాక్ అయితే ఎంత ప్రెట్టి అనిపించిందో, అంటే అప్పుడే పుట్టిన పిల్లకి 21 daysకి అలా వేయడానికి చాలా క్యూట్ ఉంటుంది. మేము చూడగానే ఇంకొక అతను వచ్చి తీసుకున్నాడు అనమాట. అదైతే చాలా క్యూట్ అనిపించింది. బట్ ఇప్పుడు అంత చిన్నపిల్లలు లేరు కదా. సో నెక్స్ట్ ఇంకా ఇలా ఈ డైలీ వేర్కి ఇవి బాగుంటాయి అని చెప్పేసి ఇలా ఒకటి తీసుకున్నాం మేము.
నెక్స్ట్ అంటే ఇవి అంటే కాటన్ లాగా ఉన్నాయన్నమాట. అండ్ మంచిగా ఉన్నాయన్నమాట. అంటే స్మూత్గా క్లాత్ కూడా అంటే పిల్లలకి కొంచెం మంచిగా ఉంటేనే కంఫర్టబుల్గా ఉంటేనే వాళ్ళు వేర్ చేస్తారు కదా. సో అలా ఉందన్నమాట. ఇవి తీసుకుందామని చూసాం కానీ చూస్తే బాగా అనిపించాయి కానీ వేసి చూసిన తర్వాత అయితే అంతా బాగా అనిపించలేదు ఎఫెక్టివ్గా. సో అందుకని తీసుకోలేదు. ఇది క్యూట్ అనిపించింది కానీ నెక్ దగ్గర చాలా లూజ్గా ఉందన్నమాట. సో ఇంకా తీసుకోలేదు. నెక్స్ట్ ఈ హుడీస్ టైప్స్ అట్లా కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పిల్లలకి అంటే చిన్న పిల్లలకి న్యూ బోర్న్ బేబీస్ నుండి 1 year వరకు ఇక్కడ అంతా కలెక్షన్ అవైలబుల్గా అయితే మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. చిన్న పిల్లలకి బట్టలు కావాలంటే ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం కదా, అలాంటప్పుడైతే ఇక్కడైతే వచ్చి తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇది 500లో 20% డిస్కౌంట్ ఉంది. ఇందులో మేము ఒకటి తీసుకున్నాం హుడీ. మా పాపకి ఇలా క్యాప్స్ అక్కడ ఉంటే పెట్టి చూసాను. ఫస్ట్ బాగుంది, హాయ్ అనింది. వీడియో తీయడం స్టార్ట్ చేయగానే తీసి పక్కన పెట్టేసింది అనమాట. సో అది క్యూట్ అనిపించింది. పెట్టుకుంటుందేమో తీసుకుందాం అనుకున్నాం కానీ అది పెట్టుకోవట్లేదు. సో తీసుకొని కూడా వేస్ట్ అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. సో నెక్స్ట్ ఇలా కుర్తా అండి. ఈ మెటీరియల్ నాకు చాలా నచ్చింది అనమాట. ప్రైస్ అంటే ఎక్కువే అనిపించింది, బట్ ఇంకా వీటికి అంతే ఉంటాయి. మళ్ళీ మనం స్టిచ్ చేయించినా కూడా వాటికి కూడా అవుతుంది. స్టిచ్చింగ్ మంచిగా రాకపోయినా కూడా వేసుకోలేము, అందుకోసం అని చెప్పేసి నేను తీసుకోలేదు. యాక్చువల్లీ అది ప్రైస్ ఎంత ఉందంటే 1800 చేంజ్ ఉంది. అందులో 50% డిస్కౌంట్ ఉంది. 900 950 ఆ రేంజ్లో ఉందన్నమాట. సో ఇంకా వద్దని చెప్పేసి తీసుకోలేదు నేను. నెక్స్ట్ ఇట్ శారీస్ కలెక్షన్ అయితే నాకు అస్సలు అంత అనిపించలేదు. కొన్ని అంటే నార్మల్ కాటన్లో అయితే కొన్ని బాగా అనిపించాయి, అంతేగాని ఇలా ఇవైతే అంత అనిపించలేవు. బట్ కలెక్షన్ అయితే చాలా ఉంది. మేబీ అంటే నేను అక్కడ టైం స్పెండ్ చేయలేదు, ఓన్లీ డిస్ప్లేలో ఉన్నాయి చూశాను. మేబీ ఇంకా అంటే చూస్తే నచ్చుతాయేమో కానీ కొన్ని డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇది చూసారా, కింద బార్డర్ వచ్చింది, పైన ఫ్లోరల్ అంటే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చిందనమాట. బాగా అనిపించింది. ఇలా కొన్ని కాటన్లో అయితే బాగున్నాయి శారీస్. ఓన్లీ నేను డిస్ప్లేలో ఉన్నాయి చూసాను, ఎందుకంటే నేను శారీస్ తీసుకోవాలి చూడాలి అని అయితే టైం కూడా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నేను చూడలేదన్నమాట. అప్పటికే నాకు టైం 2 hours పైనే తీసుకున్నాం మేము అవి ఆ షాపింగ్ చేయడానికి ఓన్లీ పాపకి. ఇంకా నెక్స్ట్ అప్పటికే నాకు కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఆ షాపింగ్ మాల్ అంతా తిరిగేసరికి చాలా పెద్దగా ఉంది కదా. ఇంకా ఈ శారీస్ వరకు వచ్చేసరికి నాకు ఓపిక అయిపోయిందనమాట. సో ఇంకా అందుకని నేను చూడలేదు, టైం కూడా వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఇంకా అంతే అనుకున్నాను. అది మా పాపకి అక్కడ ప్లే జోన్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో మా పాపని తీసుకొని అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అప్పటికే టైం చాలా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, పాప అంటే ఏడుస్తుందిలే, ఇంకా వద్దని చెప్పేసి వచ్చేస్తామన్నట్టు. ఇలా పూజ సామాగ్రి కానీ గ్రాసరీస్, స్టీల్ అంటే కిచెన్కి సంబంధించిన అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవైతే ఈ పూజకు సంబంధించినవి అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఇట్లా గంగాలం టైప్లో నేను ఒకటి తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను అనమాట. బట్ ప్రైస్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. 1300 1400 1600 ఆ రేంజ్లో ఉన్నాయి. వద్దులే అని చెప్పేసి ఇంకా అక్కడే పెట్టేశాను అనమాట. ఇవన్నీ కూడా అంటే కలెక్షన్ అయితే బాగుంది. ప్రైస్ వద్దు, మాకు కలెక్షన్ మంచిగా కావాలంటే మాత్రం పక్క దొరికేస్తాయి. బట్ ఇందులో ఈ ఒక్కటైతే కొంచెం ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. మిగతా అన్నీ అయితే రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఇది లేదు అని కాకుండా ప్రతిదీ ఉన్నాయన్నమాట. స్టీల్ సామాన్ కూడా చాలా బాగున్నాయి, అంటే రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ప్రతిదీ చిన్న స్పూన్ నుండి పెద్ద పెద్ద గిన్నెల వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి అనమాట అన్నీ కూడా. అంటే ఇది చూడు సార్ ఇంత పెద్దగా ఉంది, ఇది 299. ఇది బాగా అనిపించింది. అంటే క్వాలిటీ కూడా బాగుంది, వెయిట్ అదంతా చెక్ చేశాను కదా నేను. సో క్వాలిటీ కూడా బాగుంది. అన్నీ ఇట్లా నాన్ స్టిక్ కానీ ఇలా చిన్న గిన్నెలు అవి అన్నీ కూడా కుకింగ్కి సంబంధించినవి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇలా స్టవ్స్ అంటే స్టవ్ క్వాలిటీ అయితే అంత లేదు, బట్ నార్మల్గా యూజ్ చేసుకుంటాం అంటే పర్లేదు మాకు అని అనుకున్న వాళ్ళకైతే మంచిగా దొరికేస్తాయి అన్నమాట. బాగున్నాయి, అంటే మరీ వరస్ట్ క్వాలిటీ అయితే కాదు, చాలా బాగున్నాయి. బట్ మరీ హై క్వాలిటీ అయితే కాదు. స్టవ్స్ వరకు వచ్చేసరికి బాగున్నాయి అంతే. నెక్స్ట్ ఇలా డోర్ మ్యాట్స్కి సంబంధించినవి కానీ ఇంకా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. అన్నింటిలో ఆఫర్ పెట్టారనమాట, 20% 30% అలా. చాలా స్మూత్ క్వాలిటీ అంటే మంచిగా ఉన్నాయన్నమాట. అన్ని టైప్స్ ఉన్నాయి, అంటే లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అంటే తక్కువ రేట్లో తీసుకునే వాళ్ళకి తక్కువ రేట్లో, అండ్ మంచి క్వాలిటీ కావాలి అని అనుకునే వాళ్ళకి మంచి రేట్లో అట్లా బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవైతే డెకరేషన్వి నేను ఎక్కడ చూసినా చాలా కనబడుతున్నాయి. నాకైతే ఊర్లో మస్తుగా దొరుకుతాయి, అవన్నీ మేము పట్టించుకోము కదా. బట్ ఇక్కడ చూస్తుంటే ఇవన్నింటికి అమ్ముతున్నారు ఏంటో. నేను ఎక్కడ షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా ఇవి కనిపిస్తున్నాయి. సరే ఎంత ఉంది ప్రైస్ అని చెప్పేసి చూస్తే 129 ఉంది. సరే ఎందుకులే ఇంకా అవన్నీ అని చెప్పేసి మనం అక్కడే పెట్టేసామన్నమాట. నెక్స్ట్ ఇలా ప్లాస్టిక్ సామాన్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. క్రాకరీ ఐటమ్స్ కానీ డిన్నర్ సెట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. ఇలా అంటే ప్లాస్టిక్ గిన్నెలు, డబ్బాలు అట్లాంటివి అయితే ఎక్కువ కలెక్షన్ ఉంది. ఇలా క్రాకరీ ఐటమ్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో మంచిగా ఉన్నాయి. డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. మంచి డిజైన్స్లో ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఇలా డిన్నర్ సెట్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను.
యాక్చువల్లీ నేనైతే షాప్లో చాలా కొనాలి అని అనుకున్నాను. బట్ మళ్ళీ ఎందుకులే అనేసి ఇంకా అలాగే ఊరుకున్నాను అనమాట. అలా అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ఈ ప్లేట్స్ కూడా అన్ని 59 ఆ రేంజ్లో ఉన్నాయి. బాగా అనిపించాయి ఇవన్నీ కూడా. తీసుకోవచ్చు అంటే వర్త్ అనిపించింది అనమాట. నాకు ఆ గ్రీన్ కలర్ అరిటాకులాగా ఉంది కదా, అదైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మేము మెన్స్ వేర్ అదంతా చూడడానికి టైం లేదని చెప్పేసి చూడలేదు. బట్ మెన్స్ వేర్లో కూడా అన్ని కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. పట్టు పంచల దగ్గర నుంచి నైట్ వేర్ వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీరు అక్కడికి వెళ్ళారు అంటే మీకు ప్రతి ఒక్క కలెక్షన్ ఏ టైప్లో కావాలన్నా అన్నీ పక్కా దొరికేస్తాయి. అదైతే చెప్పగలను, బాగున్నాయి అన్నీ. సో ఇలా గేమ్స్కి సంబంధించిన చిన్నపిల్లలకి టాయ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కలర్స్, స్కెచ్ పెన్స్, బుక్స్, ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇలా టాయ్స్, మా పాపకి టాయ్స్ ఏమైనా తీసుకుందాం అని అనుకున్నాను కానీ ఎందుకులే, అవన్నీ ఉన్నా కూడా వెయిట్తో ఆడదు. ఇవన్నీ చూస్తూ చాలా బాగా అంటే కొద్దిసేపు ఆడుకుందనమాట, వాటితో బాగా అనిపించింది. ఇలా డాగ్ని చూడగానే బో 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 అంటూ దానికి కిసెస్ పెట్టడం స్టార్ట్ చేసింది. బాగా నచ్చింది దానికి ఈ టాయ్. అంతే జస్ట్ 2 minutes ఆడింది, మళ్ళీ ఇంకా వద్దని చెప్పేసి అక్కడ పక్కన ఇచ్చేసింది అనమాట. అంతే సరిపోయింది, దానికి కిస్ పెట్టేసి ఇచ్చేసింది. నెక్స్ట్ ఇది కావాలనింది. సరే అని చెప్పేసి ఇది ఇస్తే దీన్ని కూడా చూసుకొని హగ్ చేసుకొని బో 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 అని అంటూ దాన్ని ఇంకా అదే ఆడుకుంటూ ఉందనమాట. చాలా క్యూట్ అనిపించింది. బట్ అంతే అది 1 నిమిషం 2 నిమిషాల కన్నా ఎక్కువ ఆడదు. సో అందుకని తీసుకోవద్దని చెప్పేసి ఇంకా మళ్ళీ అక్కడే పెట్టేసాం. చూసింది, కిస్ పెట్టింది, ఇచ్చేసింది. ఇంకా అంతే సరే అని చెప్పేసి కాసేపు అక్కడ ఆడుకునింది. తర్వాత నెక్స్ట్ ఇంకా మేము వేరే చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. గ్రాసరీస్ సైడ్ వెళ్ళాం కానీ గ్రాసరీస్ అవన్నీ అక్కడ నుండి తెచ్చుకోవడం ఎందుకులే అని చెప్పేసి, అంటే ఎందుకులే అక్కడ చాలా లాంగ్ అనమాట మాకు, ఎందుకులే అని చెప్పేసి ఊరుకున్నాము. నెక్స్ట్ ఇలా స్టేషనరీ కానీ ఇలా బర్త్డే డెకరేషన్కి సంబంధించినవి కానీ బెలూన్స్, పేపర్ ప్లేట్స్, కప్స్ ఇలా ప్రతిదీ ఉందన్నమాట. చిన్న కప్స్, పెద్దవి అన్నీ. ఇంకంటే ఒకటి లేదు అని అయితే ఏది లేదు, ప్రతిదీ ఉంది. నాకైతే ఇది ఒక్కటైతే బాగా అనిపించింది. అన్నీ అవైలబుల్గా ఉండే, మనకి ఏది కావాలని అక్కడికి వెళ్ళినాము అంటే మాత్రం పక్కా దొరికిస్తాయి అన్నమాట. అలా ఉన్నాయి అన్నీ. సో చూసాము. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం, ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. మ్యాక్సిమం చాలా బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అంటే ఒక టైప్వే కాకుండా చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి దానిలో పర్ఫ్యూమ్స్లో కానీ లేదంటే షాంపూస్ కానీ ప్రతి దానిలో ఎక్కువ కలెక్షన్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇలా ఈ బాస్కెట్స్ ఇవన్నీ కూడా ఇలాంటి మంచి స్టోరేజ్ బాక్సెస్ అయితే బాగా అనిపించాయి. అన్నీ అంటే సైజెస్ ఎక్కువ పెద్ద వాటి నుండి చిన్న వాటి వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట రీజనబుల్ ప్రైజెస్లో. ఇవి చూసారా 240 ఉంది, నెక్స్ట్ 49కి, 250కి, 100కి, 199కి అలా మంచి మంచి బాక్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్లో. బాగా అనిపించాయి అన్నమాట. నెక్స్ట్ ఈ కుక్కర్లు కానీ రైస్ కుక్కర్స్, ఎలక్ట్రానిక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మిక్సీ జార్స్, కెటిల్స్ అవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేస్తే ఇవన్నీ అంటే పన్నీర్, నాన్స్ ఇవన్నీ ఇంకా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అక్కడ అవన్నీ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైపాడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే పాతకాలం టేప్ రికార్డ్ ఆ టైప్లో కూడా కొన్ని అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నేను చూసాను, ఒకటి అయితే నాకు నచ్చింది. బట్ ఎందుకులే అనేసి ఇంక ఊరుకున్నాను అనమాట. అలా ఎందుకులే అనే చాలా వదిలేసాను. ఎన్ని నచ్చినా కూడా వద్దు అనేసి వెళ్ళే అప్పుడే ముందు మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్ళాను అనమాట. నేను ఏది నచ్చినా కొనను, ఓన్లీ పాపకు మాత్రమే తీసుకుందామని చెప్పేసి మైండ్లో బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి వెళ్ళాను. సో అందుకని ఏమీ తీసుకోలేదు, ఓన్లీ పాపకే తీసుకొని వచ్చామన్నమాట. సో ఇలా క్యారీ బ్యాగ్స్ కూడా మంచివి అవైలబుల్గా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్లో కూడా కలెక్షన్ బాగానే అనిపించింది. అంటే రీజనబుల్ ప్రైజెస్లో 250, 200, 199 అలా మంచి కలెక్షన్ అవైలబుల్గా ఉంది అని అనిపించింది అనమాట. చూసాను, కొన్ని ప్రెట్టీగా ఉన్నాయన్నమాట. ఇవి చూసారా హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో, ఇవి బాగా అనిపించాయి. నెక్స్ట్ ఇలా కొంచెం ట్రెడిషనల్గా అట్లా కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్స్ అయితే నాకు బాగా అనిపించాయి అనమాట. ఎంత ఉందని చెప్పేసి చూసాను. రేట్లు కూడా బాగున్నాయి, అంటే ఎక్కువ అయితే ఏం లేదు, రీజనబుల్లోనే ఉన్నాయి. 199, 250 అట్లా ఉన్నాయి. ఈ గాగుల్స్ చూసాము కొన్ని, పాపకి చూద్దామని చెప్పేసి. బట్ పాపకి సైజ్ అయితే ఏం రాలేదు. ఇంతకుముందు వచ్చినప్పుడు మేము ఒకటి తీసుకున్నాము. సో ఇంకా అదే యూజ్ చేస్తుందిలే ఎందుకు అని చెప్పేసి అన్నీ కొనడం. నెక్స్ట్ ఇలా చిన్న ఇయర్ రింగ్స్, చైన్స్, ఇంకా పిల్లలకి కానీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అంటే ఓన్లీ బట్టలే కాదు, ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. జ్యువెలరీ కూడా బాగున్నాయి కలెక్షన్ అయితే. అంటే ప్రైజెస్ కూడా జ్యువెలరీ ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించింది, తీసుకోవచ్చు. మంచి ప్రైస్లోనే ఉన్నాయి, ఎక్కువ అయితే ఏం లేవు. నేను ఇక్కడ ఒక బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అనమాట. బాగా అనిపించాయి, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా మంచిగా అనిపించాయి కానీ ఎందుకులే అనేసి ఊరుకున్నాను. నేను ఊరికే అంటున్నాను ఎందుకులే అని, బట్ నిజంగానే ఎందుకులే అనేసి నేను చాలా ఊరుకున్నాను. చాలా నచ్చినా కూడా వద్దు అని చెప్పేసి మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను అనమాట.
సో ఇంకా అలా నెక్స్ట్ ఇవన్నీ కూడా కలెక్షన్ అయితే బాగుంది, మంచిగా అనిపించింది అన్నమాట. ఒక ఫంక్షన్ ఉంది అని అంటే ఇక్కడికి వస్తే మనకి అన్నీ దొరికేస్తాయి. ఫుట్వేర్ నుండి ప్రతిదీ దొరికేస్తుంది అనమాట. జ్యువెలరీ, డ్రెస్సెస్, ఫుట్వేర్, ఎవ్రీథింగ్ అన్నీ దొరికేస్తుంది. సో బాగా అనిపించాయి. చిన్నపిల్లలకి కూడా బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట, అవైలబుల్గా ఉన్నాయి. మంచి సైజ్ 0 సైజ్ నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి. మంచిగా అనిపించాయి బ్యాంగిల్స్ కూడా. సో ఈ బెడ్షీట్స్ అండి నేను చెప్పింది ఇందాక. నేను ఇంతకుముందు ఒక 4 కలర్స్ తీసుకున్నాను 250 ప్రైస్లో. బట్ ఇప్పుడు ప్రైస్ అయితే పెరిగిపోయింది, 350 సమ్ ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు. అప్పుడైతే 250కే తీసుకున్నాను. ఇక్కడ ఇంకా మా పాప డెకరేషన్ సైడ్ చూద్దామని నేను వస్తుంటే సో పాపని తీసుకొని ఇలా వచ్చానమాట. ఇంకా షాపింగ్ అయిపోయింది మాది. మేము ఓన్లీ పాపకు మాత్రమే తీసుకొని టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి వచ్చేసామన్నమాట హైపర్ మార్ట్కి. పాపకు మాత్రమే తీసుకున్నాం అంతే. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, అది కూడా చూసాము. బట్ ప్రైజెస్ ఎక్కువ అనిపించాయి. బట్ అక్కడ నియర్ బై అయితే ఫుడ్ కోర్ట్స్ ఏమీ అవైలబుల్గా ఉండే కాబట్టి ఇంకా అక్కడే తినాల్సింది తింటే. సో బాగా అనిపించింది అనమాట మొత్తానికి షాపింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే షాపింగ్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీరు ఒకవేళ నా నుండి చూడాలి అని అనుకున్నట్లయితే కమెంట్ చేయండి. నేను తప్పకుండా ముందు మంచి మంచి వీడియోస్, షాపింగ్ వీడియోస్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. సో అవి ఇవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.